హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులు కొంత నత్తనడకన సాగే అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో మీరు కొంత మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శ్రమ తప్ప ఫలితం అనేది ఈరోజు కనిపించకపోవచ్చు. ఇక మిథున రాశిలో ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారికి చేసే పనులు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి మీరు బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వారి రోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. ఇక ఈ మధ్యవర్తిత్వం చేయడం అసలు మీకు ఈరోజు పనికిరాదు. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఏ విషయంలోనైనా పెద్దల మాటలను మీరు ఆచరణలో పెట్టండి. వారి యొక్క సలహాలు మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. అలాగే దంపతుల మధ్య సమస్యలు తెలితే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండండి. అలాగే మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు ఒప్పుకోవద్దు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆలోచించండి. ఇక ఈరోజు కొంత మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక రైతులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అధికంగా కనిపిస్తున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి మరింత జటిలమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహాది విషయాలలో కూడా తప్పుడు సమాచారం వల్ల మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వహించండి. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి రోజు ముఖ్యమైన పనులన్నీ కూడా కొంత మందగిస్తాయి. అనుకోని ఖర్చులు అనేవి మీకు ఎదురవుతాయి. ఇక భూ వివాదాలు కొంత చికాకు పరిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులకు కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా చేజారుతాయి. జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి మాత్రం అంతగా అనుకూలించదు ఈరోజు. అలాగే బంధువర్గంతో వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు చికాకులు అధికమవుతాయి. మహిళలకి కొంత నిరాశ చెందే సంఘటనలు జరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పఠనం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.